నమస్తే అండి. ఈరోజు వీడియోలో దోసకాయ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోసకాయ తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి గింజలు తీసేసి సన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తీసుకున్న ముక్కలకు తగ్గట్టుగా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. 2 లేదా 3 చిన్న గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. స్టవ్ పై పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోసకాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకుని తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి. కలుపుతూ తిరగమాతని వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. పావు స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి. దోసకాయ ముక్కలు ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసాము. ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. నాలుగు టమాటాలు తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా విడిగా ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు నీళ్ళతో పాటు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దోసకాయ టమాటా కూర తయారైంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.